గుడ్డు కథ, ఎగ్ స్టోరీ. మీకు ఎగ్స్ అంటే ఇష్టమా? నాన్ వెజిటేరియన్ కేటగిరీ నుంచి ఎగ్ అనేది వెజిటేరియన్ కేటగిరీ వచ్చేసింది. ఇది వెజిటేరియన్సే ఎగ్ని వెజిటేరియన్ అంటూ ఉంటారు. ఎగ్ తినడం మంచిదే, కానీ ఏ ఎగ్ తింటే చాలా మంచిది? బ్రౌన్ ఎగ్గా లేకపోతే వైట్ ఎగ్గా? బయట మన మార్కెట్లో డిస్కషన్ నడుస్తూనే ఉంటాయి. కానీ ఎగ్ అనేది నిజంగా ఒక పాయింట్. బ్యాచిలర్స్కి సూపర్ ఫుడ్, ద బెస్ట్ ఫుడ్, ఈజీ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్. 2 నిమిషాల్లో మ్యాగీ చేసుకోవచ్చో లేదో తెలియదు, కానీ గుడ్డుతో మాత్రం 2 నిమిషాల్లో ఆమ్లెట్ వేసుకోవచ్చు, ఎగ్ పొరడు చేసుకోవచ్చు, ఎగ్ కర్రీ చేసుకోవచ్చు. 2 నిమిషాలు. ఇక్కడ టాపిక్ ఏంటి అంటే, లండన్ యూనివర్సిటీ వాళ్ళు ఒక సర్వే రిపోర్ట్ రిలీజ్ చేశారు. మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. ఏ గుడ్ అయినా మంచిదే. ఎగ్ అనేది వైటా, బ్రౌనా, వేరే వేరే ఇతర కలర్స్ అని కాదు. గుడ్డులో బ్రౌన్ అయినా వైట్ అయినా సేమ్ క్వాలిటీ ఆఫ్ పోషకాలు ఉంటాయట. విటమిన్ డి, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, చాలా మంచి మినరల్స్. సో గుడ్డు అనేది మెయిన్లీ గుడ్డు పెట్టిన అమ్మ ఎవరంటే కోడి. ఆ కోడి మీద క్వాలిటీ, గుడ్డు క్వాలిటీ డిపెండ్ అయ్యింది అని చెప్పేసి సర్వే రిపోర్ట్స్లో వెస్ట్ మిడిల్సెక్స్ హాస్పిటల్ లండన్ వాళ్ళు చెప్పారు. అంటే ఒక కోడిని మనం ఇంట్లో పెంచుకుంటే కోడికి మంచి దానా వేస్తాం, మంచి ఫుడ్ పెడతాం, దాన్ని బాగా పెంచుకుంటాం. జీడిపప్పు, బాదం, పిస్తా ఇలా చెప్పుకుంటూ పోతే డ్రై ఫ్రూట్స్ అన్నీ తినిపిస్తూ ఉంటాం. ఇంట్లో వండిన అన్ని థింగ్స్ కోడికి తినిపిస్తూ ఉంటాం. కాబట్టి ఇంట్లో పెంచుకున్న కోడి ఏదైతే ఉందో అది పెట్టిన గుడ్డు 100%, అది వైట్ గుడ్డు పెట్టినా, బ్రౌన్ గుడ్డు పెట్టినా, అది పెట్టిన గుడ్డులో చాలా పోషకాలు ఉంటాయి. సో ఇక్కడ లండన్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, గుడ్డు అనేది గుడ్డు తల్లి మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఎలా చిన్నప్పటి నుంచి పుట్టిందో, ఎలా అంటే మెంటల్లీ హ్యాపీగా పెరిగిందా లేదా, స్ట్రెస్ లేకుండా పెరిగిందా లేదా, మంచి క్వాలిటీ ఫుడ్ తిన్నదా లేదా, దీని మీద డిపెండ్ అయి ఉంది అని చెప్పేసి యూనివర్సిటీ వాళ్ళు చెప్తున్నారు. సో ఏది ఏమైనా సరే బయట మార్కెట్లో కస్టమర్ డిమాండ్ని బట్టి ఈ బిజినెస్ వాళ్ళు ప్రాఫిట్స్ కోసం, మనల్ని అందరినీ క్యాష్ చేసుకోవడం కోసం వైట్ గుడ్ని కూడా బ్రౌన్ కలర్లో మార్చేసి ఫేక్ బ్రౌన్ గుడ్డుని 15 రూపాయల నుంచి 20 రూపాయలకి అమ్ముతున్నారు. సో ఏదేమైనా సరే ఇది గుడ్డు స్టోరీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.